శ్రీలంకలోని దంబుల్లా వేదికగా ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. ఈ మ్యాచ్ ఆఖరి బంతికి టై కావడంతో సూపర్ ఓవర్ ఆడించారు. సూపర్ ఓవర్లో శ్రీలంక జట్టు విజయం సాధించింది. ఆట ముగిసిన తర్వాత జరిగిన పరిణామాలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర వివాదానికి దారితీశాయి. 15 ఏళ్ల భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాళ్ల మధ్య మైదానంలోనే పెద్ద గొడవ జరిగింది. ఒకరినొకరు తోసుకునేదాకా పరిస్థితి వెళ్ళింది. ఈ మ్యాచ్ టై అవడంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ ఆడించారు. సూపర్ ఓవర్లో ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు శ్రీలంక బౌలర్ కుగతాస్ మతులాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ను కట్టడి చేశాడు. మ్యాచ్ గెలవగానే శ్రీలంక ఆటగాళ్లు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అప్పటికే ఓటమి బాధలున్న వైభవ్ సూర్యవంశీ మైదానం వీడుతున్నాడు. అదే సమయంలో శ్రీలంక ఆటగాడు విషన్ హలంబగే కావాలని అతని దగ్గరికి వచ్చి రెచ్చగొట్టేలా మాట్లాడాడు. మ్యాచ్ అయిపోయింది, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అని హేళన చేస్తూ కామెంట్ చేసినట్లు తెలుస్తుంది. ఆ మాటలకు కోపం పట్టలేకున్న వైభవ్ నేరుగా వెళ్ళి అతన్ని బలంగా నెట్టేశాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వెంటనే శ్రీలంక సీనియర్ వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా కలుగజేసుకొని వాళ్లను విడదీశాడు. వైభవ్ నెట్టేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు వైభవ్ తీరును తప్పుపడుతున్నారు. కోపం వచ్చినా ఇలా భౌతికంగా దాడి చేయడం క్రీడా స్ఫూర్తి అనిపించుకోదని విమర్శిస్తున్నారు. అయితే మెజారిటీ ఫ్యాన్స్ మాత్రం వైభవ్కు పూర్తి మద్దతు ఇస్తున్నారు. కారణం లేకుండా ఎవరూ గొడవ పడరని, ముందుగా కావాలని కవ్విస్తే ఎవరికైనా కోపం వస్తుందని అతడి యాక్షన్ను గట్టిగా సమర్థిస్తున్నారు. ఈ ఘటనపై ఇండియా ఏ కెప్టెన్ తిలక్ వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ప్రెస్ మీట్లో శ్రీలంక ఆటగాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. వైభవ్తో శ్రీలంక ప్లేయర్లు ప్రవర్తించిన తీరు నాకు అస్సలు నచ్చలేదని అన్నారు. మ్యాచ్ అయ్యాక వైభవ్ ప్రశాంతంగా వెళ్తున్నాడు. ఆ సమయంలో శ్రీలంక ఆటగాళ్లే కావాలని అతన్ని టార్గెట్ చేసి గొడవకు దిగారన్నారు. ఇలాంటి పనులు క్రికెట్కు ఏమాత్రం మంచివి కావన్నారు. వైభవ్ గట్టిగా సమాధానం ఇచ్చాడు అని తిలక్ వర్మ కుండబద్దలు కొట్టాడు. ప్రస్తుతం ఈ ఉదంతం క్రీడా వర్గాల్లో సంచలనంగా మారింది.